ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది చూద్దాము. రేపు అది కాక మనకి వీక్లీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో స్పెషల్ హీరో ఆన్ జీరో ఏమన్నా మనకి ట్రేడ్ చేయగలమా అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ ప్రథమ్ ఈపీసీ ప్రాజెక్ట్స్ అనేది ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ అండ్ ఆపరేటర్స్ అండి. ఇది గుజరాత్ బేస్డ్ కంపెనీ అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో ఇది వచ్చేసి 1600 షేర్స్, మనకి 1,20,000 ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. ఇది వచ్చేసి స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఎస్ఎంఈ అండి. ఓకే, సో మినిమం 1 లాట్ వచ్చేసి 1600 షేర్స్ 1,20,000 కావాలి. మనకి 75 రూపీస్ మనము తీసుకున్నట్లయితే. సో కాకపోతే ఏంటంటే మనకి ఇది వచ్చేసి ఆఫర్ రేపు అయితే మనకి క్లోజ్ అవుతుంది. ఇది బేసిక్గా మనం చూసింది ఏంటంటే అహ్మదాబాద్ బేస్డ్ కంపెనీ. సో దీని యొక్క సబ్స్క్రిప్షన్ స్టేటస్ చూసినట్లయితే మనకి 48.58 టైమ్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ 48.58 టైమ్స్. సో ఇది రేపు ఇంకో 50 టైమ్స్ అవ్వచ్చు. సో ఓవరాల్ 100% సబ్స్క్రిప్షన్ స్టేటస్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇది మనం చూసినట్లయితే దీని యొక్క ఫైనాన్షియల్స్ చూద్దాము. మేజర్గా ఇది 2021లో మనకు 1.13 సిఆర్ అనేది మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చాడు. 2022లో 4.41 మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇవ్వడం జరిగింది. 2023లో 7.64 ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రావడం జరిగింది. మనకి ఈ ఇయర్ 6 మంత్స్కి వచ్చేసి 5.23, అంటే దీనికి ఇంకో 6 మంత్స్ డబుల్ వేసుకున్నాం మనం వచ్చేసి దగ్గర 11.50. సో మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో అయితే మంచి ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మంచి ఇంక్రిమెంట్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ మనకి ఎక్స్పెన్సెస్ కూడా మనము 2022 అండ్ 2023 ఈ 2 ఇయర్స్ ఎక్స్పెన్స్ చూసినట్లయితే మనకి ఎక్స్పెన్స్లో ఇక్కడ నాకు తెలిసి 41.50 అయి ఉండాలి. సో ఎక్స్పెన్స్లో కొంత మనకి డ్రాస్టిక్గా అయితే మనకి 2022 నుంచి 23కి కొంత డిక్రీజ్ అవడం జరిగింది. కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో ఇంక్రిమెంట్ అయితే ఉంది. సో మనకు వచ్చేసి ఫైనాన్షియల్స్ పరంగా మంచిగా ఉందండి. అండ్ మోర్ ఓవర్ మనం వచ్చేసి ఒకసారి జిఎంపి చూస్తాము, ప్రథమ్ ఈపీసీ. సో ఇది వచ్చేసి మనం చూసినట్లయితే ప్రథమ్ ఈపీసీ దగ్గర 113% దాకా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే దగ్గర 113. సో మన గ్రే మార్కెట్ ప్రీమియం 113% వచ్చేసి మనకి హైక్ ఉండొచ్చు అన్నట్లుగా మనకి ఇక్కడ చూపిస్తుంది. సో నియర్ అబౌట్ 1 lakh ప్రాఫిట్ అన్నట్లు లిస్టింగ్ గెయిన్స్ అనేది ఉండొచ్చు అన్నట్లుగా చూపిస్తున్నారు. సో మన అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై చేయండి, మనకి మంచి రిటర్న్స్ అయితే చూపిస్తుంది. ఓకే, సో అట్లీస్ట్ 1 lakh కాకపోయినా అట్లీస్ట్ 50% వేసుకుని మనకి 40,000 to 50,000 అయితే మనకి లిస్టింగ్ గెయిన్స్ అయితే ఉండబోతున్నాయి ప్రథమ్ ఈపీసీ ఐపీఓ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని లెవెల్స్ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసిన తర్వాత మనం ఇక వేరే కొన్ని స్టాక్స్ తీసుకుందాము. నిఫ్టీ వచ్చేసి మనకి ఈరోజు అప్ అండ్ డౌన్, మనకి ఎంత అప్ వెళ్ళిందో మళ్ళీ ఎంత డౌన్ వచ్చిందో అగైన్ న్యూట్రల్ అయితే మనకి హాల్ట్ అవడం జరిగింది. జస్ట్ మనకి 22,335 దగ్గర మనకి క్లోజ్ అయింది. సెన్సెక్స్ చూసినట్లయితే జస్ట్ 0.22% అప్తో 73,667 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మనకి మేజర్గా ఇక్కడ ఏంటంటే స్మాల్ క్యాప్, ఎవరైతే స్మాల్ క్యాప్ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళైతే లోవర్ సర్క్యూట్స్ అయితే చూస్తూ ఉంటారండి. పోర్ట్ఫోలియోలో మంచి కరెక్షన్ అయితే కనిపిస్తుంది. సో ఎందుకంటే కొన్ని ఆర్టికల్స్ నేను చదివిన దాని ప్రకారం మేజర్గా ఇప్పుడు దాకా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కానీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ కంపెనీస్ చేసినాయో అవి స్మాల్ క్యాప్స్ నుంచి లార్జ్ క్యాప్స్కి స్విచ్ అవుతున్నట్లుగా ఆర్టికల్స్ వస్తున్నాయి. సో ఈవెన్ మనకి సెబీ చైర్మన్ కూడా మనకి ఒక ఆర్టికల్ ఇచ్చారు. సో ఇవి ఒక బబుల్ లాగా బాగా పెరిగినాయి, సో అంత అవసరం లేదు దానికి వాల్యుయేషన్ ప్రకారం అన్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు మార్నింగ్. సో ఈ స్మాల్ అండ్ మీడియం క్యాప్లో అయితే కరెక్షన్ అయితే కనిపిస్తుంది. అది మీరు ఒకసారి చూడండి. మనం 3 days బ్యాక్ కూడా చెప్పాము, ఎవరైతే స్మాల్ క్యాప్ స్టాక్స్ మంచి ప్రాఫిట్స్లో ఉన్నారో 50% బుక్ చేసుకొని ఆటోమేటిక్గా లార్జ్ క్యాప్స్కి షిఫ్ట్ అవ్వమని చెప్పాము. ఓకే, సో గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి మనకంతా మేజర్ కనిపించట్లేదని జస్ట్ 100 పాయింట్స్ మనకి అబోవ్ కనిపిస్తుంది. కాకపోతే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నాస్డాక్ ఐటీ ఇండెక్స్ కానీ డౌ జోన్స్ మంచి పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో హోప్స్ రేపు కొంచెం మనకు మార్కెట్ పాజిటివ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే, కాకపోతే లెవెల్స్ చూద్దామండి, మనం చెప్పలేము మార్కెట్ ఎలా రియాక్ట్ అయ్యింది అనేది. సో మనం నిఫ్టీ చూసినట్లయితే సో మనకి ఎక్కడ మార్కెట్ అయితే స్టార్ట్ అయిందో మనకి మార్కెట్లో మంచి అప్ సైడ్ మూమెంటం వెళ్ళింది, తర్వాత అగైన్ డౌన్ సైడ్ మూమెంటం. సో దగ్గర 247 నుంచి 429, అంటే దగ్గర మనకి 200 పాయింట్స్ నిఫ్టీ అప్ అండ్ డౌన్ అయితే అవడం జరిగింది. ఒక రేంజ్ 200 పాయింట్స్ రేంజ్ అయితే ఫామ్ అయితే
జరిగింది. సో నేను నిన్న ఏ లెవెల్స్ అయితే తీసుకున్నానో ఆ లెవెల్సే తీసుకుంటాను. నేను ఇక్కడ సో దగ్గర ఒక 30 పాయింట్స్ 22,335 ఉంది కదా, 22,330 బిలో నేను రెడ్ క్యాండిల్, ఒకవేళ ఇక్కడ కనుక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగితే నేను ఇది యొక్క ఈ లో కూడా బ్రేక్ అయ్యి దగ్గరగా 2262 దాకా టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అన్నట్లుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే అప్ సైడ్ మూమెంటం అయితే నాకు ఇక్కడైతే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలండి. 22,378 ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. యాజ్ యూజువల్ స్టాప్ లాస్ ఇక్కడ తీసుకుంటాను. సో మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెడుతున్నారు ఏందనేది ఒకసారి చూడండి. ఒకవేళ మీరు ఎంటర్ అయ్యేటట్లయితే లెవెల్స్ అయితే జాగ్రత్త చూసుకోండి. నేను అప్ సైడ్ మూమెంటం 22,523 దాకా నాకు కనిపిస్తుంది నిఫ్టీ. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఏ లెవెల్స్ దగ్గర అయితే మనకి మార్కెట్ స్టార్ట్ అయిందో సేమ్ అదే లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. కాకపోతే ఏంటంటే మార్కెట్ మంచి స్వింగ్ అప్ స్వింగ్ వచ్చింది, తర్వాత అగైన్ డౌన్ స్వింగ్ వచ్చింది, అగైన్ న్యూట్రల్లో క్లోజ్ అవడం చూసాం మనం. ఓకే, నెక్స్ట్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ లెవెల్స్ యాజ్ పర్ ఎస్టర్డే అని మనం చూస్తున్నాము. సో ఇది కూడా మంచి అప్ సైడ్ మనకు వచ్చేసి ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకి అప్ సైడ్ మూమెంటం అనుకున్నాము. ఇక్కడ వచ్చేసి దగ్గర ఒక 250 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. మనకి డౌన్ సైడ్ కనుక ఇది బ్రేక్ అయితే మాత్రం ఇక్కడ ఇస్తుందని అనుకున్నాము. దగ్గర మనకు వచ్చేసి ఇది ఒక 300 పాయింట్స్ దాకా మనకి ఇవ్వటం జరిగింది. ఓకే, సో రేపు కూడా నేను ఇదే లెవెల్స్ చూస్తున్నాను. నేను అప్ సైడ్ మూమెంటం ఇది బ్రేక్ అయితే అప్ సైడ్కి వెళ్తున్నాను, డౌన్ సైడ్ మూమెంటం బ్రేక్ అయితే మాత్రం నాకు సో ఈ లెవెల్ కూడా క్రాస్ అయితే నాకు 46,304. సో ఇమీడియట్గా మనకి బాగా కరెక్షన్ అయితే కనబడితే మాత్రం 46,500 రౌండ్ ఫిగర్ కూడా టచ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, అది మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని స్టాక్స్ చూద్దాము. సో ఐపీఓ ఒకటి డిస్కస్ చేసామండి, కొన్ని స్టాక్స్ చూద్దాము. సో నేను వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 47,000 పిఈ 47,500 సిఈ అనేది ఇక్కడ మనము సో అవుట్ ఆఫ్ ద మనీ తీసుకున్నాను రెండు. రేపు ఈ రెండిట్లో 2 జీరో అవుతాయా లేకపోతే ఏందనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి ఒకవేళ మార్కెట్ అక్కడే ఉంటే అవుట్ ఆఫ్ ది మనీ 2 ఆప్షన్స్ అయితే జీరో అవ్వాలి. ఎందుకంటే ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 47,282 అంటే ఈ 2 మధ్యలో అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈ రెండింటి మధ్యలో ఉంది. మనం అవుట్ ఆఫ్ ది మనీ ఇక్కడ పెట్టుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండిగో అనేది ఒకసారి చూద్దామండి చార్ట్స్ ద్వారా. ఇండిగో మనకి మంచి లెవెల్స్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ లెవెల్ మంచి 32.26 అబోవ్ లెవెల్ మొత్తం మనకి బుల్లిష్గానే కనిపిస్తుంది. స్టిల్ 3322. సో ఎవరైతే ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఇది మీరు ఒకవేళ న్యూట్రల్ కనుక ఓపెన్ అయితే ఒక 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు 100 పాయింట్స్ మీరు వచ్చేసి 100 పాయింట్స్ టార్గెట్గా అయితే మీరు రేపు ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఈ లెవెల్స్తో మీరు ఎంటర్ అవ్వచ్చు. మనకి 100 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం అనేది చూడవచ్చు. నెక్స్ట్ టీసీఎస్ చూద్దాము. సో టీసీఎస్ వచ్చేసి మంచి మూమెంటం అయితే బ్రేక్ ఇచ్చిందండి. మనకి ఇక్కడ 1 2 3 4 క్యాండిల్స్ అయినా మనకి ఇంకా ఇది అప్ సైడ్ మూమెంటం అనేది సో ఇంకా మనకి అప్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. దగ్గర మనకి ఈ లెవెల్స్ పైన ఏదైతే ఉందో 41 సో 41.57 ఈ లెవెల్స్ పైన మనం అప్ సైడ్ మూమెంటం అయితే చూస్తున్నాము. సో ఒకవేళ మీరు లెవెల్ కనుక ఎంటర్ అవ్వాలంటే మాత్రం 4160 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎంటర్ అవ్వండి. 4160 స్టాప్ లాస్ పెట్టుకొని ఎంటర్ అవ్వండి. మనకు అప్ సైడ్ మూమెంటం ఒకసారి మంచి మూమెంటం అయితే ఉంటుంది టీసీఎస్. ఓకే, అండ్ మనకు వచ్చేసి ఈవెన్ బజాజ్ ఫిన్సర్వ్ మేజర్గా నేను బజాజ్ ఫిన్సర్వ్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇది ఏంటంటే మనకి చాలా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. సో మీరు ఒకవేళ స్టిల్ ఈ లెవెల్స్ ఎంటర్ అయినా కానీ నాకు మంచి అప్ సైడ్ మూమెంటం దాకా కనిపిస్తుంది. 1650 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. జస్ట్ మీరు వచ్చేసి ఒక 13 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ అయితే పెట్టుకొని మీరు ఎంటర్ అవ్వచ్చండి బజాజ్ ఫిన్సర్వ్ కూడా. కాకపోతే ఇప్పుడు మీరు కొన్ని స్మాల్ క్యాప్ ఏమైతే మనము డిస్కస్ చేస్తున్నామో అవి చూద్దాము. సో పేటిఎం మళ్ళీ ఈరోజు కూడా లోవర్ సర్క్యూట్ కొట్టిందండి. ఎందుకంటే పేటిఎం మీద రెగ్యులర్గా నెగిటివ్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అది మీరు చూడాలి. మేజర్గా మీరు చూసినట్లయితే టాటా కెమికల్స్ కానీ టాటా మోటార్స్ కానీ టాటా పవర్ కానీ మనకు లోవర్ సర్క్యూట్స్ ఉంది. సో ఏదైతే టాటా సన్స్ ఐపీఓ వస్తుంది అనుకున్నారో అది మళ్ళీ హాల్ట్ అని అన్నట్లుగా న్యూస్ స్పెక్యులేట్ అయింది. అందువలన వీటిలో బాగా కరెక్షన్ వచ్చిందండి. అయినా పర్లేదు, మనకి టాటా పవర్ అయితే నేను ఎవర్ గ్రీన్గానే చెప్తాను. సో మనకి టాటా ఇన్వెస్ట్మెంట్ ఎన్ని డేస్ అయితే మనకు అప్పర్ సర్క్యూట్ తీసుకెళ్ళాడు అలానే మనకు లోవర్ సర్క్యూట్ తెస్తున్నాడు. సో మోస్ట్లీ నాకు ఈ లెవెల్స్ 8,000 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. దాని తర్వాత కొంత కన్సల్టేషన్ ఫేజ్ ఉండొచ్చు అన్నట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సో మేజర్గా ఇక్కడ నేను కొన్ని ఈవెన్ జియో ఫైనాన్స్ అండి మంచి లెవెల్స్, అది ఇంకా మనకి అప్ సైడ్ మూమెంటమే ఉంటుంది. జియో ఫైనాన్స్ మీరు స్టిల్ ఒకవేళ ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం 1 2 3 4 సో స్టిల్ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటే మాత్రం
350 లెవెల్స్ 348 350 లెవెల్స్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు బల్క్ క్వాంటిటీ అయితే బై చేయొచ్చు జియో ఫైనాన్స్. కాకపోతే మీరు మిగతా స్టాక్స్ మనం కొన్ని అంటే మీకు ఏమైతే చెప్పానో స్మాల్ క్యాప్ ఏదైతే చెప్పానో చూడండి, ఎస్ బ్యాంక్ కానివ్వండి, సో పేటిఎం, సో ఐఆర్ఎఫ్సి బాగా పడింది. సో ఇంకా ఏమైతే ఉన్నాయో స్మాల్ క్యాప్స్ ఇది ట్రైడెంట్ కానివ్వండి, సో పెన్నీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కొంత కరెక్షన్ అయితే కనిపిస్తుంది. కాకపోతే మీరు ప్రాఫిట్స్ కనుక ఉంటే మాత్రం మోర్ దాన్ 50% ముందు ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ బిఏ కుబేరా ఛానల్.